గాంధీకి ఆ ప్రాంత నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలుగువారి ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటుతామని, ఇందుకోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. వాళ్ళందరం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించి అమలు చేయదలుచుకున్నదో అందుకు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ సహకరిస్తారని హామీ ఇస్తున్నాను. అందుకు వారి యొక్క హక్కుల పరిరక్షణ గాని, లేక శాంతి భద్రతల యొక్క భద్రత గాని, లేక వారి ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళందరం మమేకమై ఉండేదానికి వీలుగా మేము మా వంతు కృషి చేయటమే కాదు, అందులో భాగస్వాములమై ఇరుపక్కల వాళ్ళం పూర్తి చేస్తామని, తెలుగు ప్రజలందరం ఒకటే అనే విధంగా తెలుగు ప్రజల యొక్క ఐక్యతకు సంకేతంగా రెండు రాష్ట్రాలు నిలుస్తాయని, అందుకొరకు అందరం కృషి చేస్తామని, అందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్య పరిష్కారానికి చాలా సామరస్యంగా, అవగాహనతో, పరస్పర సహకారంతో అందరం కలిసి పూర్తి చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. We appeal to a Burton from Rayalaseema and Andhra that we are all brothers. Telangana is not a new state. Telangana state was there in the form of state of Hyderabad. First of all, we are citizens of this country. Every citizen has a right to live anywhere in this country. It is his constitutional right. All those settlers who are there in Hyderabad, the city of communities, since the last 400 years, including our Telugu-speaking people from Andhra and Rayalaseema. We would like to allay their fears that you are part of Telangana, you are part of Telangana culture, and every Telanganaite with his responsibility to see that their lives, their properties are protected. Whatever decisions the central government takes, Telangana people will abide by it with regard to their protection to the property, their rights, and whatever other apprehensions are there, we are there to cooperate with them. అమరవీరుల త్యాగం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష సాకారమైందని తెలంగాణ ఐకాస్ అభిప్రాయపడింది. కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని నేతలు తెలిపారు. ఇది సీమాంధ్ర ప్రజలపై సాధించిన విజయం కాదని, తెలంగాణ ప్రజలు పాలకులపై సాధించిన గెలుపుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిర్ణయం అయితే వచ్చింది కానీ అది అమల్లోకి రావడానికి చాలా తతంగం జరగవలసి ఉంది. అమల్లోకి వచ్చే వరకు మనం అప్రమత్తంగా ఉండాలి, పోరాటం కొనసాగించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. నిజంగా బిల్లు ఆమోదం పొంది తెలంగాణ ఏర్పడ్డప్పుడు అప్పుడు మనం అందరం సంబరాలు చేసుకుందాం. అప్పటిదాకా సాధించిన విజయం ఇది ప్రజల యొక్క పోరాటాల ఫలితంగా. ఈ విజయం అమరవీరులకు అంకితంగా చేస్తూ ఈ విజయం మొత్తం కూడా వాళ్ళ చాలా త్యాగాల ఫలితంగానే, ఉద్యమాల ఫలితంగానే వచ్చిందని చెప్పి కూడా భావిస్తూ, ఇది తెలంగాణ ప్రజలు తమ వీరోచితమైనటువంటి పోరాటాల ద్వారా పాలకులను వంచి సాధించుకున్నటువంటి విజయంగా కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం.